శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 900006440067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు త్వరలోనే మీ జీవితంలోకి రాబోతున్నారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి ఎలా వస్తారు, వీళ్లకు ఇక ఏర్పడేటువంటి ఆటంకులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులో నుంచి బయటపడాలి అంటే కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధనలు ఏంటి, పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఇప్పుడు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడే ఇక మేము చేసే ప్రతి వీడియోకు సంబంధించిన వీడియోలు మీరు ముందుగా చూసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడుగా ఉన్నాడు. అయితే వీరి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఇక వీరి యొక్క జీవితంలో వీళ్ళని నాశనం చేయడానికి కొంతమంది ఇక రాబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు స్నేహితులను అపారమైనటువంటి నమ్మకం కలిగి ఉంటారు. ఏం చేయాలన్నా సరే వెనక ముందు చూసుకోకుండా వాళ్లకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక డబ్బు విషయమైనా, లేదు అంటే వేరే ఏ విషయమైనా సరే, మానసికంగా అయినా శారీరకంగా అయినా సరే వాళ్లకు సపోర్టివ్గా నిలుపుతూ ఉంటారు. అయితే కుంభరాశి వాళ్ళలో కొంతమంది స్నేహితులే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు అవసరమైనప్పుడు వెన్ను చూపించి ఇక ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజుల పాటు మీరు స్నేహితులకు కొన్ని లిమిట్ వరకు మీరు సమాధానం, లేదు అంటే మీరు చేయవలసింది చేసుకుంటే సరిపోతుంది. అతిగా అప్పు ఇచ్చినా, లేదా మీరు డబ్బు సహాయం చేసినా, మాట సహాయం చేసినా అవి మీకు తిరిగి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరున్నా సరే ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక మరొక వ్యవహారం ప్రేమ వ్యవహారం. కుంభరాశి వారు ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉండి ఇక వాళ్లతో ప్రేమ పెళ్ళి అని ఊహించుకునే వారికి భారీ షాక్ తగలబోతుంది. ఆ వ్యక్తులు వేరే వ్యక్తుల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాకుండా ఇక ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మీకు భారీగా మోసం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు అప్పుడు మానసికంగా క్షోభను అనుభవిస్తూ భరించలేని బాధతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా అది అవుతుంది అంటేనే మీరు కంటిన్యూ అవ్వడం, ఇక హోప్స్ ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటే మంచిది. లేకపోతే మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నట్లే అనేది చెప్పవచ్చు. అంతేకాదు మిమ్మల్ని ఒక్కసారిగా మోసం చేస్తే మీరు ఆత్మహత్యకైనా తెగించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక మూడో విషయానికి వస్తే, ఇక మీ యొక్క అతి కోపమే మీకు అనర్థాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కొంతమంది ఇదే అదునుగా చూసుకొని మీ యొక్క నమ్మకస్తులే మిమ్మల్ని ఇక రెచ్చగొట్టి మరీ కొన్ని విషయాల్లో ఇక ఇరికించే అవకాశం ఉంది. ముఖ్యంగా పరాయి స్త్రీ వ్యక్తులు కానీ, లేదు అంటే ఇతర ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ లేనిపోని పెట్టుబడులు పెట్టించి పక్కకు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగి మీ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితే కాదు, మీ యొక్క కుటుంబ పరిస్థితి కూడా కిందికి జారిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు మీ యొక్క పేరు ప్రతిష్ట కూడా కిందకు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నమ్మకం ఉండి మీ యొక్క భాగస్వామితో కానీ, మీ యొక్క ఇంటి సభ్యులు అంటే మీ తల్లిగారు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు ఇక ఎవరైనా ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తేనే వాళ్ళ యొక్క సలహాతో మీరు వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఇక వేరే వాళ్ళ స్నేహితులు వ్యాంటలు కానీ, వేరే వ్యక్తుల మాటలు విని మీరు ఏదైనా డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. ఇక నాలుగవది, కుంభరాశి వారికి అప్పులు చేసిన వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంది. మంచితనంతో ఉన్నప్పుడు మీరు అడిగినంత డబ్బు ఇచ్చేసి మీకు అవసరమైనప్పుడు ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదు. మీరు ఇదేంటి అని అడిగితే వాళ్ళే రివర్స్గా మీతో గొడవలు పడే అవకాశం ఉంది.
అంతేకాదు కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ యొక్క విషయంలో అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకస్తులే కదా, అంతే కదా అని ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి డబ్బుని ఇక 2-3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అని లెక్క చేయకుండా ఇచ్చినట్లయితే రేపటి రోజు మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు కూడా రోడ్డున పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొకటి, ఉద్యోగ విషయంలో ఎలాంటి అప్పు చేయడం కానీ, లేదు అంటే మీరు లంచం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాటికి పోకపోతేనే మంచిదని భావించవచ్చు. అయితే మీకు జూన్ 14 వరకు ఉద్యోగ ఖండం ఉంది. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో మంచి టెక్నిక్తో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. అంతేకాదు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి మీకు ఎదురు కాబోతున్నాయి. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి అవసరం ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఏ విషయంలో అయినా సరే ఇక ఒకరి కింద పనిచేయకుండా ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉంటారు. అయితే మీరు కష్టపడితే మీకు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. దానికి సంబంధించిన శుభ ఫలితాలు త్వరలోనే మీకు అందుకోబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి కోరుకుంటున్నారో త్వరలోనే ఇక వీరికి ఆగస్టు 2వ వారం నుంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కానీ లేదా అప్పుల బాధలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారు సమయం దొరికినప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాదు మీ దగ్గరలోని శివాలయానికి కానీ లేదా సాయిబాబా టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి ఇక మీరు అర్చన కానీ అక్కడ ఒక 30 నిమిషాల పాటు ప్రశాంతంగా మీ మనసులోని భావాలను అక్కడ వ్యక్తపరిచి ఇక వచ్చినట్లయితే మీకు త్వరలోనే మంచి ఫలితాలు అనేవి దక్కబోతాయి. కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులను మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ మీ యొక్క ఇంట్లో విషయాలు కానీ ఎవరితో చెప్పకుండా ఉంటేనే మంచిది. మీ యొక్క కుటుంబ విషయాలను వేరే వ్యక్తితో, మూడో వ్యక్తి జాప్యం వల్ల లేనిపోని చికాకులతో పాటు మీ కుటుంబ సభ్యుల్లో అలాగే దాంపత్య జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఇక ఏ విషయంలో అయినా సరే మీరు ఆచితూచి వ్యవహరిస్తే, ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. వారి జీవిత చక్రంలో ఇక అనుకున్న వాళ్ళే వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్ముకున్న వ్యక్తులకి ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. లేకపోతే ఇక మీ యొక్క దాంపత్య జీవితంలో కానీ లేదు అంటే మీ కుటుంబ సభ్యుల జీవితంలో కానీ లేనిపోని చికాకులతో మీరు ఇక నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక అభివృద్ధిని లేదా మీకు సంబంధించినటువంటి ఎమర్జీకి సంబంధించిన డబ్బులు అలాగే ఉంచాలి. ఎవరికో అవసరం ఉందని ఇచ్చేస్తే రేపటి రోజు మీకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని మాత్రం భావించవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధనలేంటి, వాళ్ళు ఎలా తప్పించుకోవాలి, వాళ్ళను నాశనం చేయడానికి వచ్చే వ్యక్తులు ఎవరు, ఇక వారి దగ్గర నుంచి ఎలాంటి సంకేతాలు రాబోతున్నాయి. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.